రండి రాత్రికాల బైబిల్ పఠనం నిమిత్తమై ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక మొదటి అధ్యాయము. ఎఫెసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. 4 నుంచి 6 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఎఫెసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా చదువుతారా? అందరు కలిసి చదువుదాం. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కీర్తి కలుగునట్లు తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమున ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును. 10వ వచనం కూడా కలిసి చదువుకుందాం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మేము నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా మీరు మాతో మాట్లాడుతారండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. రాగలిగిన ప్రియ బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం చేత మీరు మమ్మల్ని పోషించండి దేవా. మీరు మా హృదయాలను తెరవండి. మీ వాక్యాన్ని గ్రహించేటువంటి, మీ వాక్యాన్ని ఆనందించేటువంటి, ఆస్వాదించేటువంటి ఆ హృదయం మీరు మాకు అనుగ్రహించండి. అయోగ్యుడును, అపాత్రులను నన్ను మీ సులుసాలను మరుగు చేసి మీ మహిమ నిమిత్తమై నీ ప్రజల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై వాడుకోమని కృప చూపించమని, మా సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం బిగ్ పిక్చర్ అనగా బైబిల్ మొత్తం ఒక పుస్తకం అనేటువంటి దృక్పథంలో నుండి మనం వెళ్తూ ఉన్నాం. ఇదేదో మనం కొత్తగా తెచ్చిపెట్టింది కాదు. ఇది లేఖనానుసారముగా మనకు మొత్తం చూస్తే అర్థమయ్యేది. ఒక ఇంటిని మనం చూసినప్పుడు ఇంట్లో చాలా రూమ్స్ ఉంటాయి. ఒకటి కిచెన్ ఉంటది, లివింగ్ రూమ్ ఉంటది, బెడ్రూమ్ ఉంటది, చాలా రూమ్స్ ఉంటాయి. ఈ రూమ్స్ అన్ని కలిపితే ఒక ఇల్లు అవుతుంది. కాబట్టి మనం చూసేటప్పుడు రూమ్స్ చూస్తాము, అట్లాగే ఇల్లును కూడా చూడాలి. అట్లాగే బైబిల్లో కూడా 66 పుస్తకాలు ఉన్నప్పటికీ, 40 మంది రచయితలు రాసినప్పటికీ, 1600 సంవత్సరాల కాలం రాసినప్పటికీ దీనికి ఒక్కడే రచయిత. ఆ రచయిత ఎవరు అంటే దేవుడు. దీన్ని దైవ విరచితమైనటువంటి గ్రంథం. దేవుడు నీ కొరకు నా కొరకు రాసి పెట్టాడు. ఇది ఒక్కటే పుస్తకం, వన్ ఆథర్. ఇది ఒకటే పుస్తకం. అండ్ ఈ పుస్తకంలో ఒక్కటే స్టోరీ ఉంది, అది మానవుల విమోచన. ఈ కథకి ఒక్కటే సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా కూడా ఎవరి గురించి చెప్పబడింది అంటే యేసు ప్రభువారి గురించి చెప్పబడింది. అందుకోసం యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయికి వెళ్లే మార్గంలో ఆ శిష్యులతో ఏం చెప్పాడు? ప్రవక్తల గ్రంథముల్లోను, ధర్మశాస్త్రములోను, కీర్తనల్లోను తన్ను గురించి వ్రాయబడిన సంగతులను వారికి బోధించాను. అంటే పాత నిబంధన కూడా ఎవరి గురించి రాయబడింది అంటే యేసు ప్రభువారి గురించే రాయబడింది. ఇది మనం గమనించాల్సినటువంటి సంగతి. కాబట్టి ఈ స్థలంలో, ఈ కోణంలోంచి మనం చూసేటప్పుడు అప్పుడు బైబిల్ని ఒకదానికొకటి సంబంధము లేనటువంటి పుస్తకాలుగా మనం చూడం. బైబిల్ని అన్వేషకుడు ఆంటీకి చేరు చూపుతుంది. ఒకదానికొకటి సంబంధము లేనటువంటి పుస్తకాలుగా మనం చూడము. బైబిల్ అంతా కూడా ఒక పుస్తకం, అంటే ఇదంతా కూడా ఒక స్టోరీ. ఏంటి ఆ స్టోరీ అంటే, మనం ఈ బైబిల్ స్టోరీని
మనం వివిధమైనటువంటి కోణాల నుంచి వివిధమైన భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది పర్ఫెక్ట్ కింగ్డమ్, పరిపూర్ణమైన దేవుని రాజ్యం. కాబట్టి ఈ పుస్తకము దేవుని రాజ్యము గురించి మాట్లాడుతుండగా ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో పరిపూర్ణమైన రాజ్యం మనకు కనపడుతుంది. దేవుడు తన రాజ్యం ఎలా ఉండాలనుకున్నాడు అనేది ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో కనపడుతుంది. దేవుడు తన రాజ్యం ఎలా ఉండాలనుకున్నాడు. కాబట్టి దేవుని రాజ్యాన్ని గురించి మనం 4 మాటలు చూస్తున్నాం. దేవుని ప్రజలెవరు, దేవుని ప్రదేశం ఏ ప్రదేశంలో వారిని ఉంచాడు, ఏ పరిపాలన కింద వారు ఉన్నారు, ఎలా పరిపాలన సాగుతుంది, చివరిగా ఎటువంటి ఆశీర్వాదము లేదా ఫలము, అంటే పాతో రావాలని మార్చేశాను, యాక్చువల్గా అయితే ఆశీర్వాదం, సులభంగా గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. గాడ్స్ పీపుల్, గాడ్స్ ప్లేస్, గాడ్స్ రూల్, గాడ్స్ బ్లెస్సింగ్, ఈ 4 కోణాల్లోంచి మనం చూడవచ్చు. ఈ పరిపూర్ణమైన రాజ్యములో ప్రజలెవరు? ఆదాము హవ్వలు. ప్రదేశం ఏంటి? ఏదెను తోట. పరిపాలన ఏంటి? దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, దేవుడు వారికి ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం ఏంటి? మీరు విస్తరించి భూమిని నిండించి ఫలించి దాన్ని లోబర్చుకోండి. ఇది వారికి ఉన్న ఆశీర్వాదం. కాబట్టి మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నాడు, తన రాజ్యం ఎలా ఉండాలనుకుంటున్నాడు అనేది మొదటి 2 అధ్యాయాల్లో మనకు కనపడుతుంది. కానీ ఆ పరిపూర్ణంగా కనపడిన రాజ్యము 3వ అధ్యాయంలో పాపము ప్రవేశించింది, సాతాను ప్రవేశించాడు. ఎందుకు వచ్చాడు, ఎలా జరిగింది, ఎవరు అనుమతి ఇచ్చారు, అలా ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలకు బైబిల్ సమాధానం ఇవ్వట్లేదు. బైబిల్లో దేవుడు మనకి ఏది అవసరమో అది మాత్రమే రాసి పెట్టాడు, మనకు అవసరం లేని సంగతులు రాసి పెట్టలేదు. ఇది మనం నమ్మాలి. సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు సృష్టించారు, లేకపోతే ఎలా జరిగింది అనే విషయాలు దేవుడు మనకు బయలుపరచలేదు. కానీ ఏం చెప్పాడు అంటే సాతానుడు ప్రవేశించాడు, ప్రవేశించి వాడు ఈ సామ్రాజ్యాన్ని కూలదోయాలని ప్రయత్నం చేశాడు, కూలదోశాడు కూడా. అదే ఏమంటున్నామంటే పతనమైన రాజ్యం, పెరిష్డ్ కింగ్డమ్. మొట్టమొదటిది పరిపూర్ణ రాజ్యం అయితే రెండవది పతనమైన రాజ్యం, అనగా పెరిష్డ్ కింగ్డమ్, అనగా రాజ్యం పతనం అయిపోయింది. కారణం ఏంటంటే పాపము ప్రవేశించింది. ఏం చేశారు మానవులు? దేవుడు తినవద్దన్న పండు తిన్నారు. ఎందుకు తిన్నారు? తామే దేవుళ్ళం అయిపోదామని, దేవుని పరిపాలన మాకొద్దు అని, దేవుడు మా మీద ఎలవద్దు అని వారు చెప్తూ ఉన్నారు. కానీ మనం చేసే ప్రతి పాపము అది ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క అధికారానికి తిరస్కారం. అందుకోసం దావీదు అంటాడు, పాపం చేసినప్పుడు నేను బత్షెబాకు విరోధముగాను ఊరియాకు విరోధంగానో పాపం చేశాను అనలేదు. ఏమన్నాడు? నేను నీకే విరోధముగా పాపము చేశాను. తప్పైన కుమారుడు తండ్రి గురించి చెప్పాడు. ఏమన్నాడు? నేను నీకును పరలోకమునకును విరోధముగా పాపం. కాబట్టి ప్రతి పాపం, కొన్నిసార్లు అనుకుంటే ఎవరికి నష్టం లేదు కదా, దీనివల్ల పెద్ద ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు కదా అనుకుంటా. ఇప్పుడు ప్రతి ఆజ్ఞను అతిక్రమించటం, ఆ దేవుని వైపు చూసి నువ్వు చెప్పేది నాకు అవసరం లేదు, లేకపోతే నువ్వు చెప్పేది అబద్ధం అని మనం చెప్తున్నట్టుగా లెక్క అది. ఈ పాపము చేత రాజ్యము పతనమైపోయినప్పుడు దేవుడు వారిని ఆ ప్రదేశంలోంచి వెళ్ళగొట్టాడు. వారిని వెళ్ళగొట్టి వారికి రాకుండా ఒక ఖడ్గ జ్వాల పెట్టాడు. ఎప్పుడైతే వారు పాపంతో పతనమైపోయారో ఇక్కడ ఆశీర్వాదం ఏంటంటే పరిపూర్ణమైన సంబంధాలు, దేవునికి ప్రజలకు మధ్య సమాధాన స్థితి, ఆదాము హవ్వల మధ్య సమాధాన స్థితి, మనిషి సృష్టి సమాధాన స్థితి, పర్ఫెక్ట్ రిలేషన్స్ ఉన్నాయి పరిపూర్ణమైన రాజ్యంలో. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో మీరు గమనిస్తే దేవుడు మానవుడు దూరం అయిపోయారు. దేవుడు రాగానే మానవుడు పారిపోయాడు, భయము చేత పారిపోయాడు. అక్కడ ఒక అగాధము సృష్టించబడింది. కారణం పాపం ప్రవేశించింది. ఆదాము అవ్వల మధ్య సంబంధం చూడండి. అంతకుముందు ఆదాము అవ్వ గురించి అన్నాడు, నాలోంచి తీయబడింది, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము,
నాలోంచి తీయబడింది అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన స్త్రీ, నాదేం తప్పులేదు, ఆమెదే తప్పు. ఆమంటుంది నాదేం తప్పులేదు, సర్పముదే తప్పు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంబంధ బాంధవ్యాల్లో తేడా అంటే పాపము ప్రవేశించి. ఇక అక్కడి నుంచి సృష్టిని దేవుడు శపించాడు. సృష్టిని శపించినప్పుడు సృష్టికి మానవునికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. ఇక దాని తర్వాత 4వ అధ్యాయంలో నరహత్య చూస్తాం. 5వ అధ్యాయంలో మృతి పొందెను. 5వ అధ్యాయంలో ఆల్మోస్ట్ ప్రతి వచనంలో మృతి పొందెను, అతడు ఇన్ని సంవత్సరాలు బ్రతికెను, మృతి పొందెను. మరణము ప్రవేశిస్తూ వచ్చింది. 6వ అధ్యాయంలో ఆ పాపం విస్తరించి గొప్ప జలప్రలయం వచ్చేసింది. జలప్రలయం వచ్చి దేవుడు సర్వ సృష్టిని నాశనం చేశాడు. ఒక్క కుటుంబం దేవుని కృపచేత తప్పించబడ్డది, నోవా కుటుంబం. కానీ మరలా పాపం అనేది విస్తరిస్తూ వచ్చింది. ఎంత విస్తరించింది అంటే 9వ అధ్యాయంలో మనం చూస్తే ఈ ప్రజలందరూ కలిసి వారు 11వ అధ్యాయంలో వారు ఏమనుకున్నారు అంటే, పద మనం వెళ్ళి ఏం చేద్దాం, ఒక గోపురం కట్టుకుందాం, ఆకాశమునంటే గోపురం కట్టుకుందాం, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, అంటే ఆకాశం మీదకి వెళ్ళిపోదాం, దేవుడి అవసరం లేదు మనకి, మనం అంతా కలిసి ఉందాం. అప్పుడు దేవుడు దిగొచ్చి ఏం చేశాడు, వారి యొక్క భాషలను తారుమారు చేశాడు. అక్కడితో పతనమైన రాజ్యాన్ని మనం చూస్తూ వచ్చాం. పరిపూర్ణమైన రాజ్యములో ప్రజలెవరు? ఆదాము అవ్వలు, ఆడమ్ అండ్ ఈవ్. ప్రదేశము ఏదెను తోట. పరిపాలన దేవుని మాట, దేవుని వాగ్దానము, దేవుని యొక్క ఆజ్ఞలు. ఆశీర్వాదము పర్ఫెక్ట్ రిలేషన్స్, విస్తరణ, పరిపూర్ణమైన సంబంధాలు. ఎప్పుడైతే పతనమైపోయారో ఆ పతనమైన రాజ్యం 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు దేవుని ప్రజలు ఎవ్వరూ లేరు. ఆ 3 నుంచి 11లో అక్కడక్కడ కొంతమంది వ్యక్తులు కనపడతారు తప్ప దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నట్లుగా మనకి కనపడదు. ప్రదేశం, భూమి మొత్తం శపితమైంది. ఏం ప్రదేశాన్ని దేవుడు ఏర్పరచుకోవాలా. పరిపాలన ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. దేవుని ఆజ్ఞలు ఎవరు పట్టించుకోవట్లేదు. దేవుడు ఇలా ఉన్నాడు అని ఎవరు చెప్పట్లేదు. దేవుని ఆజ్ఞ ఇది అని ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఆ కారణం చేత ఎటువంటి ఆశీర్వాదము వారి జీవితంలో లేదు. ఇది పతనమైన రాజ్యం. దేవుడు అక్కడితో వదిలిపెట్టి ఉండవచ్చు కూడా. కానీ దేవుని స్తోత్రం, దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో ఇంకొక వాగ్దానం కనపడుతుంది. ఏంటది? ప్రామిస్డ్ కింగ్డమ్. ఏమనుకున్నాం దీన్ని? వాగ్దాన రాజ్యం లేదా ప్రమాణముతో కూడిన రాజ్యం. వాగ్దానము చేయబడిన దేవుని రాజ్యం. పాత ఉంటుందని ప్రమాణం అని చెప్తున్నా. ప్రమాణం అన్నా కూడా ప్రామిసే. ప్రమాణంతో కూడిన రాజ్యం. ఇప్పుడు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అది ఎప్పుడో ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు ఆరంభించలేదు. మనం బైబిల్లో చదువుతాం, జగదుత్పత్తికి ముందే వధించబడిన దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు మనం చదివాం ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో. మళ్ళొక్కసారి రండి, అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయబడిందో చెప్తారా? అంటే చరిత్రలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ మాట్లాడుతున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే. ఎలా నిలబెట్టాలని? యుగముల అంతమందు మనము తన ఎదుట పరిశుద్ధులము, దోషము. ఇటర్నిటీ పాస్ట్ నుండి ఇటర్నిటీ ఫ్యూచర్ వరకు ఇది దేవుని ప్రణాళిక. ఇదేదో మానవుడు పతనమైనప్పుడు దేవుడు చేసిన ప్రణాళిక కాదు. ఇది ఆదామును అవ్వను చేయకముందే, సృష్టిని చేయకముందే దేవుడు రచించినటువంటి. దేవుడు ఎప్పుడు సర్ప్రైజ్ గాడు. దేర్ ఆర్ నో సర్ప్రైజెస్ ఫర్ గాడ్. దేవుడేమి అయ్యో ఇదేంటి ఆదాం ఎట్లయిపోయాడు నేను చేస్తే అంటే దేవుడు బాధపడ్డాడు అని రాసింది.
సంతాపపడ్డాడు అని రాస్తుంది. అంటే పశ్చాత్తాపడినట్టు కాదు. కొన్నిసార్లు ఆ పదం వాడారు, ఎందుకంటే మనకు అర్థం కావటానికి. దాన్ని ఏమంటారంటే ఆంథ్రోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. అంటే మానవులంగా మనకు కొన్ని అర్థం కావాలంటే మన భాషలో చెప్పాలి. అంతేగాని దేవుని లక్షణాలు ఒకటేంటంటే దేవుడు ఎన్నడూ పశ్చాత్తాప పడాడు. ఒక పని చేసిన తర్వాత నేను ఎందుకు చేశాను, అయ్యో చేయకపోయిందంటే బాగుండేది అని దేవుడు అది దేవుని లక్షణాల్లో ఒకటి. కాకపోతే మనకు అర్థం కావటానికి, దేవుని యొక్క వేదన మనకు అర్థం కావటానికి ఆయన పశ్చాత్తాపడెను, ఆయన సంతాపపడెను అనే పదాలు మన కొరకు రాయబడుతూ వచ్చాయి. కానీ దేవుడు మనలాగా ఒక పని చేసిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశాను అనుకునేవాడు కాదు. అరే ఇదేంటి కొత్తగా వచ్చింది అనుకునేవాడు కాదు. దేవుడు సర్వము మీద అధికారి, ఈ సావరెన్. ఆయన సమస్తమును దేనికి చేస్తాడంటే నీ గురించి నా గురించి కాదు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. దేవుడు ఏది చేసినా, కొంతమంది ఏం చెప్తారంటే దేవుడు ఏది చేసినా నీ కొరకే, ఆయన నువ్వు లేకుండా ఉండలేక. మనం లేకుండా ఉండలేడు దేవుడు, మనం లేకుండా ఉండలేడు దేవుడు. మనం సృష్టించక ముందు దేవుడు ఉన్నాడు, మనం లేని తర్వాత కూడా దేవుడు ఉంటాడు. మనం లేకుండా దేవుడు ఉండలేడు అనేది తప్పు. అది వినటానికి బాగుంటుంది, ఇమోషనల్గా స్టర్ చేయడానికి బాగుంటుంది. కానీ దేవుడు మనం సృష్టించక ముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు సంపూర్ణంగా దేవుడు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఒంటరిగా ఉండలేక సహవాసము కొరకు మానవుని సృష్టించాడు అనుకుంటారు. మనకు కూడా రీజనబుల్ అనిపిస్తుంది అది. కానీ దేవుడికి బోరు కొట్టి దేవుడు ఒక్కడే ఉండి మానవుణ్ణి చేయలేదు. దేవుడు ఆల్రెడీ పరిపూర్ణముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎటువంటి లోటు లేకుండా ఉండి ఆ పరిపూర్ణత ఉప్పొంగి ఆ పరిపూర్ణత నుండి ఓవర్ఫ్లో అయి దేవుడు మానవులను సృష్టించాడు తప్ప తనకేదో కొదువైనట్టు మానవుల చేతులతోటి దేవుడు సేవింపబడువాడు కాడు. ఆయనకేదో తక్కువ కాదు. మనం చాలాసార్లు మనం అడుగుతుంటాం, నేను బైబిల్ చదవను, నేను ప్రార్థన చేయను, నేను మందిరానికి రాను, నేను అది చేయను. దేవుడికి ఏది తక్కువ కాదు. మనం ఏదో మన ఒక్కలమే ఇంపార్టెంట్ కాదు. దేవునికి మనం అవసరం లేదు, మనకే దేవుడు అవసరం. కనుక దేవుడు ఏది చేసినా తన మహిమకు కీర్తి కలుగు నిమిత్తము హీ విల్ డూ ఎవ్రీథింగ్. యోబు పిల్లలు 10 మంది ఒక్కరోజు చనిపోయినా, యోబు ఆస్తంతా ఒక్కరోజు పోయినా దేవుని మహిమకు కీర్తి కలగాలి. దట్స్ ద గోల్. మన జీవితంలో మనకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మనం బ్రతికినా బ్రతకకపోయినా, మనం పేదరికంలో ఉన్నా ఐశ్వర్యంలో ఉన్నా, ద గోల్ ఇస్ మనం హ్యాపీగా ఉన్నామా లేమా అని కాదు, ఆయనకు కీర్తి. ఆయన కీర్తి కలిగితే మనకు దాంట్లో సంతోషం ఉంటుంది. యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన మహిమలో నిజమైన సంతోషం ఉంది. మనం అనుకుంటాం ఈ లోకంలో నిజమైన సంతోషం అని. కనుక బైబిల్ చదివేటప్పుడు బైబిల్ దేవుడు ఏది చేసినా మనుషుల కోసమో లేకపోతే మన కోసమో చేయడు, తన మహిమకు కీర్తి కలుగు నిమిత్తము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారు ఈ కథ మొత్తానికి సూత్రధారి, పాత్రధారి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మనం చదివాం ఎఫెసీ రాయబడిన పత్రికలో కింద, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా, సమస్తము పరలోకము గాని భూమి మీద అన్ని ఎక్కడ సమకూర్చబడాలి? క్రీస్తునందు. కాబట్టి దేవుని ప్రణాళికలు ఎవ్వరూ త్రోసివేయలేరు. సాతానుడు ఉన్నాడు, వానికి శక్తి ఉంది, వానికి యుక్తి ఉంది, వానికి జ్ఞానం ఉంది, కానీ వాడెక్కడ దేవునికి మ్యాచ్ కాడు. దేవుడు వాణ్ణి కూడా వాడుకుంటాడు. ఆ కలువరి శిలువ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కలువరి శిలువ. ఆ కలువరి శిలువలో ప్రధాన యాజకులు అనుకుంటున్నారు మేము శిలువ వేస్తున్నాం, సాతానుడు అనుకుంటున్నాడు అబ్బా దేవుని కుమారుని నేను చంపేస్తున్నాను. కానీ ఏం జరిగింది? ఏవి జరగవలన నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించను వాటన్నిటిని వాళ్ళు చేస్తూ, దేవుడు ఏ లేఖనాలు రాశాడో అవన్నీ సంపూర్తిగా మినిట్ టు మినిట్, వర్డ్ టు వర్డ్ నెరవేరి దేవుని ప్రణాళిక విజయవంతమై మన మానవులకు గొప్ప రక్షణ. ఒకవేళ సాతానుడికి
అంత తెలివి ఉండుంటే వాడు రక్షణ కార్యం యేసు ప్రభువును ప్రయత్నం చేశాడు కొన్నిసార్లు కదా. పేతురు అన్నాడు, ప్రభువా నీకు సిలువ రాకూడదు, మేము ఒప్పుకోము. అందుకోసం ప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కి పో. కాబట్టి దేవుడు, సాతానుడు ఎక్కడ దేవునికి మ్యాచ్ కాదు. కొంతమంది దేవుని కంటే ఎక్కువ సాతానుకు భయపడతా ఉంటారు. దేవుడు అంటే ప్రేమ ఉంటుంది, కానీ చాలాసార్లు ఏమనుకుంటారంటే దేవుడు చేద్దాం అనుకుంటున్నాడు కానీ సాతాను చేయనీయట్లేదు అనుకుంటారు. దేవుడు ఒక భక్తుడు ఆర్సిస్ ప్రౌల్ గారు అని ఒక మంచి ఎక్స్పోజిటర్ ఆయన అంటాడు, ఈ సర్వ సృష్టిలో దేవుని మాట వినని ఒక్క అణువు కూడా లేదు. ప్రతిది, గాలి, నేల, నీరు, భూమి, ప్రతిదీ ఆయన చేతిలో ఉన్నాయి. ఒకవేళ సాతానికి అంత అధికారం ఉంటే వాడు ఎప్పటికల్లా మొత్తం నాశనం చేసి ఉండేవాడు. దేవుడు సర్వ సృష్టిని నిర్వహిస్తున్న మహత్తు గల మాట చేత నిర్వహిస్తుంది. కాబట్టి ఆ రక్షణ ప్రణాళికలో భాగముగా ఏదైతే పతనమైందో, ఇప్పుడు దేవుడు మూడవది ఆయన ప్రమాణపూర్వకమైన రాజ్యం, ప్రామిస్డ్ కింగ్డమ్ తీసుకొస్తున్నాడు. ఎవరితో ప్రామిస్ చేస్తున్నాడు? అబ్రహాముతో ప్రామిస్ చేస్తున్నాడు, ప్రామిస్డ్ కింగ్డమ్. దీని తర్వాత ఏం కనపడుతుంది? పార్షల్ కింగ్డమ్. ధర్మశాస్త్రం ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, అప్పుడు పాక్షికమైనటువంటి రాజ్యము మనకు కనపడుతుంది. దాని తర్వాత ప్రవచనాత్మకమైన రాజ్యం, దాని తర్వాత ప్రస్తుతం ఉన్న రాజ్యం ప్రజెంట్ కింగ్డమ్. యేసు ప్రభువారు దిగొచ్చాడు, యేసు ప్రభువారు వారి మధ్యలో నివసించాడు. కాబట్టి దాన్ని ఆ 4 సువార్తల్లో ప్రజెంట్ కింగ్డమ్ అనొచ్చు. దాని తర్వాత పత్రికల్లో ఈ రాజ్యము ప్రకటించబడిన రాజ్యం, ప్రొక్లెయిమ్డ్ కింగ్డమ్. అండ్ లాస్ట్ లో అమ్మా పర్ఫెక్టా కొట్టేది అన్నట్టున్నాం, ప్రొక్లెయిమ్ తర్వాత ప్యాటర్న్ ఆఫ్ కింగ్డమ్, పర్ఫెక్టెడ్ కింగ్డమ్. ఇది నమూనా రాజ్యం, ప్యాటర్న్. ఇది పర్ఫెక్ట్ కింగ్డమ్. కాబట్టి ఈరోజు పాఠం మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రామిస్డ్ కింగ్డమ్. దేవుడు, ఇది ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ఆదామును చేశాడు, ఆదాము తప్పిపోయాడు, ఆదాము అవ్వలు పాపం చేశారు, ఆ కారణమును బట్టి వారు పతనమైపోయారు. కయ్యను వచ్చాడు, కయ్యను హేబేలు వచ్చారు, కయ్యను హేబేలను చంపేశాడు. ఇక అలా పాపం పెరుగుతూ వచ్చింది. మధ్యలో అక్కడక్కడ దేవుని కృపను బట్టి కొంతమంది కనపడుతున్నారు. మొట్టమొదటి ఎవరు కనపడుతున్నారు? హేబేలు కనపడ్డాడు. కయ్యను సాతాను సంబంధి, హేబేలు. అక్కడి నుండి యుద్ధం స్టార్ట్ అయింది. సాతాను సంబంధి, దేవుని సంబంధి. 5వ అధ్యాయంలో ఎవరు కనపడతారు? 5వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం మనం? మృతి పొందెను కదా. 5వ వచనం, అప్పుడు అతడు మృతి పొందెను. 8వ వచనం, మృతి పొందెను. 11వ వచనం, మృతి పొందెను. 14వ వచనం, మృతి పొందెను. 17వ వచనం, మృతి పొందెను. 20వ వచనం, మృతి పొందెను. కానీ అక్కడ సైకిల్ బ్రేక్ అయింది. తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు హానోకు. ఆయన మృతి పొందలేదు. హానోకు దేవునితో కూడా నడిచెను, దేవుడు అతన్ని తీసుకొని పోగా అతడు లేకపోయాడు. అక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు, అంత దుర్మార్గమైనటువంటి లోకంలో కూడా మరణమును తప్పించుకొని దేవునితో ఉండడానికి వెళ్ళాడు. నీకు నాకు కూడా గొప్ప ఆదరణ ఏంటంటే, మన చుట్టూ ఉన్న లోకం ఎంత పాపభరితమైనా మనం దేవునితో సహవాసం చేస్తే, దేవునితో కూడా నడిస్తే ఈ మరణాన్ని మనము తప్పించుకోవచ్చు. హానోకు దేవునితో కూడా నడిచెను. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఏమంటాడు? హానోకు దేవునికి ఇష్టడై ఉండెను. కానీ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. దాని తర్వాత 6వ అధ్యాయంలో నోవహు కనపడతాడు. నోవహు ఆ సమయంలో దుర్మార్గత ఎంత విస్తరించిందంటే చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి. మరి నోవహు సంగతి ఏంటి? 8వ వచనం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడ. కృప నూతన నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా దేవుని కృప తప్ప వేరే మార్గము లేదు. ఏ మనిషి కూడా దేవుని దగ్గర స్థానము పొందటానికి ఎటువంటి అర్హత లేదు, కృప తప్ప.
మన వంశమును బట్టో, మన భక్తిని బట్టో, మన శక్తిని బట్టో, మన పుట్టుకను బట్టో ఎవ్వరు దేవుని పిల్లలు కారు. దేవుని కృపను బట్టి. నోవహు కూడా కృప పొందిన వాడే. కాబట్టి దేవుడు నోవహు కాలంలో జలప్రళయం రప్పించి మొత్తము సర్వనాశనము చేశాడు, అనగా సమస్తమును తుడిచిపెట్టేశాడు. అప్పుడు నోవహుతో నిబంధన చేశాడు. రండి, నోవహుతో నిబంధన చేశాడు. ఎన్నో వచ్చిన అక్క 9వ అధ్యాయానికి రండి. మొట్టమొదటి వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడినవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు నిచ్చునట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. మరలా దేవుడు నిబంధన, ఏ నిబంధన చేశాడు? నేను భూమిని మరలా నాశనము చెయ్యను. అందుకోసమే నిబంధన చూస్తాం. బైబిల్ అంతా కూడా నిబంధనల గ్రంథం. ఇంకా మనం ఇక్కడికి రాలేదు, ఇంకా వాగ్దానంలోకి ఎంటర్ కాలేదు. బైబిల్ అంతా కూడా నిబంధనల గ్రంథం. మనకు 2 నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. నిబంధన అంటే అగ్రిమెంట్. ఇంకొక కొంచెం హెవియర్ టర్మ్ ఏంటంటే కోవనెంట్, అనగా టెస్టమెంట్, నిబంధన, ఒప్పందం, ఒడంబడిక. ఇది 2 వర్గాల మధ్య జరిగేటువంటి ఒప్పందం. కానీ చాలాసార్లు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడే స్వయంగా మానవులతో ఒప్పందం చేశాడు. మొట్టమొదటి ఒప్పందం ఆదాముతో జరిగింది. ఆదాముకు దేవుడు ఈ సర్వ సృష్టిని అప్పజెప్పాడు. భూమిని సేద్యపరచమన్నాడు, ఆ తోటను కాయమన్నాడు. దాని తర్వాత ఆ నిబంధనలోండి ఆదాము అతిక్రమించాడు. అందుకోసం పాత నిబంధనలో మాట ఉంటుంది, నిబంధనను అతిక్రమించిన ఆదాము అని. దాని తర్వాత నిబంధన నోవహుతో దేవుడు చేశాడు. దాని తర్వాత నిబంధన అబ్రహాముతో చేశాడు. దాని తర్వాత నిబంధన ఆదాముతో చేశాడు, ఆడమిక్ కోవనెంట్ అంటారు. తర్వాత నోవహుతో చేశాడు, నోవాయిక్ కోవనెంట్ అంటారు. దాని తర్వాత అబ్రహాంతో చేశాడు, అబ్రహామిక్ కోవనెంట్. దాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో చేశాడు, దాన్నే మొజాయిక్ కోవనెంట్ అంటారు, మోషే నిబంధన అంటారు. దాని తర్వాత ఇంకొక నిబంధన ఉంది, డేవిడిక్ కోవనెంట్. దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. ఇక దీని అన్నిటి తర్వాత వచ్చింది కొత్త నిబంధన. దానికి మధ్యవర్తి యేసు ప్రభువు. ప్రతి నిబంధనకు ఏముంటుందంటే, నిబంధనలు 2 రకాలు. షరతులతో కూడిన నిబంధన, షరతులు లేని నిబంధన. ఒప్పందాలు రాసుకుంటారు కదా, ఇవి కండిషన్స్ అని. కొన్నిసార్లు కండిషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు కండిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇద్దరూ ఒప్పుకోవాలి, కొన్నిసార్లు ఒక్కళ్ళే నిబంధన చేస్తారు. ఈ నిబంధనకి ఒక గుర్తు కూడా ఇస్తారు. ఇప్పుడు చూడండి, మనం అన్ని నిబంధనలు చూడలేం, కానీ ఆదాముతో నిబంధన చేశాడు దేవుడు. ఇది ఒక్కళ్ళు చేసిందా, ఇద్దరు కలిసి చేసిందా? ఇది షరతులతో కూడిందా, షరతులు లేనిదా? షరతులు ఉన్నాయి. ఏంటది? ఆ చోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును. ఇది కండిషనల్ కోవనెంట్. నోవహుతో చేసిన నిబంధన షరతులు ఉన్నాయా, షరతులు లేవా? అమ్మా చదవండి ఒక్కసారి. నోవహుతో చేసిన నిబంధనలో షరతులు ఉన్నాయా? మీరు ఇలా చేస్తే నేను మరలా నాశనం చేయను అన్నాడా దేవుడు? చెప్పలే, కండిషన్స్ లేవు అక్కడ. ఏమన్నాడు? ఏమనగా నేను మాత్రం మరలా భూమిని లాగా ఇది షరతులు లేని నిబంధన. అబ్రహాముతో చేసిన నిబంధన కూడా షరతులు లేని నిబంధన. ఈ మోషే నిబంధన మాత్రం దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాళ్ళు అన్నారు మేము ఇది పాటిస్తాం అని వాళ్ళు గట్టి వాగ్దానం చేశారు. దేవుడు దిగొచ్చి సీనాయి పర్వతం మీద మాట్లాడితే, సో ఇది కండిషనల్ కోవనెంట్. మళ్ళీ ఇక్కడ 2 కండిషన్లు లేవు. నోవహు నిబంధనకు ఒక గుర్తుంది. ఏంటది? రెయిన్బో, వానవిల్లు. తెలుగులో ఇంద్రధనస్సు, హరివిల్లు అంటారు. సరే, ఆ పదాలు మనం వాడలేమేమో, వానవిల్లు అనుకుందాం. రెయిన్బో. అబ్రహాం నిబంధనకు ఒక సైన్ ఉంది, ఒక సూచన ఉంది. ఏంటది? సున్నతి, సర్కంసిషన్.
అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నువ్వు నీ కుమారుడు ఇద్దరు సున్నతి పొందాలి అని చెప్పాడు. మోషే నిబంధనకు ఒక సూచన ఉంది, విశ్రాంతి దినం, సబ్బాత్, మనం ఎందుకు విశ్రాంతి దినం పాటించము అంటే మనం ఆ నిబంధనలో లేము. చాలా మంది అంటా ఉంటారు, పాత నిబంధనలు ఉంది కదా, మీరు ఎందుకు విశ్రాంతి దినం పాటించరు, మీరు ఎందుకు శనివారం కూడుకోరు అని చెప్పి అంటుంటారు. విశ్రాంతి దినము ఆచరణ అనేది మోషే నిబంధనలో భాగం. మోషే నిబంధనలో బలున్నాయి, మోషే నిబంధనలో చాలా ఆచారాలు ఉన్నాయి, అవన్నీ కూడా పాటించాలి. ఒకవేళ ఈ సబ్బాత్ దినం పాటించాలంటే అవి మాత్రం ఎందుకు వదిలిపెట్టాలో అవి కూడా పాటించాలి. కానీ ఈ 3 నిబంధనలు మనకు కనపడతాయి. ఈ నోవహు నిబంధనలకి ఆదాము నిబంధనలకు తేడా చూడండి ఒక్కసారి. అంటే పాపం ఏం తీసుకొచ్చిందో మనకు అర్థమవుద్ది. ఒక పక్క ఆదికాండం 1వ అధ్యాయం 29, 28 చూడండి. ఒక పక్క ఆదికాండం 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం కూడా చూడండి. ఇక్కడ ఆశీర్వాదం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. ఇక్కడ ఏముంది? 9వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఏదో మిస్ అయింది కదా. ఏం మిస్ అయింది? ఏం మిస్ అయింది? లోపరుచుకోవటం అనేది మిస్ అయిపోయింది. సృష్టి లోబట్టం అనేది మిస్ అయింది. ఇంకా చూడండి 28వ వచనం, ఇంకా ముందుకెళ్తే సముద్రపు చేపలను, 1వ అధ్యాయంలో సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, ప్రతి జీవిని ఏలుడి. ఇప్పుడు 9వ అధ్యాయంలో ఏముంది? మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగుకును, సముద్ర చేపల కలుగును, అవి మీ చేతికి. అర్థమవుతుందా? అక్కడేమో మీరు ఏలండి, లోబర్చుకోండి అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఏలటం లేదు, భయం ఉంది. కారణం పాపం అనేది సర్వ సృష్టిని కూడా చెరిపివేసింది. ఇంకా అక్కడేమో కేవలం పచ్చని కూరలు, పచ్చని చెట్లు ఆహారం. 1వ అధ్యాయంలో 29వ వచనం, విత్తనములిచ్చు అవి మీకు ఆహారము. 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం ఆహారము? ప్రాణము గల సమస్త, అంటే అప్పుడు నాన్ వెజ్ లేదు. ఏది? ఆదికాండం 1వ అధ్యాయంలో కేవలం చెట్లను దేవుడు ఆహారంగా ఇచ్చాడు. పాపము తర్వాత వచ్చిన లోకంలో దేవుడు చరము. నేనేం చెప్తున్నా అంటే ప్రియరా, పాపం అనేది, ఆ పాపము యొక్క పర్యావసనం చూసినప్పుడు అది సమస్తమును మార్చివేసింది. కానీ దేవుని స్తోత్రం, దేవుడు అలా వదిలిపెట్టలేదు. మీ చావు మీరు చావండి అనలేదు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఏదైతే పరిపూర్ణమైన నమూనా ఉందో దాన్ని మరలా తీసుకొని రావటానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ముందే రచించాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. అబ్రహాముకు సంతానము లేనప్పుడు, అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు అబ్రహాముకు దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీ దేశంలోంచి నువ్వు బయటికి రా, నీ బంధువులను విడిచిపెట్టి నీ దేశంలోంచి బయటకు వచ్చి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను శపించు వారిని శపించదును, నీ సంతానము మూలముగా భూమిలోని వంశములన్నీ ఆశీర్వదించబడును. అబ్రహాము దీన్ని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. ఒక భక్తుడు అన్నాడు, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎంత ప్రాముఖ్యం అంటే, ఇక మిగతా రెస్ట్ ఆఫ్ ద బైబిల్, హోల్ బైబిల్ ఈస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ 1 to 3 వర్సెస్. ఇక మిగతా బైబిల్, ప్రాణ గ్రంథం, నూతన నిబంధన వరకు కూడా ఏం ఫుల్ఫిల్ అవుతుందంటే, అబ్రహాముకు దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము యొక్క నెరవేర్పు మనకి నూతన నిబంధన వరకు కూడా కనపడుతుంది. మనం కూడా అబ్రహాముతో చేసిన నిబంధనలో మనమున్నా. ఏంటి అబ్రహాముతో చేసిన నిబంధన? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎందుకు ప్రభువా?
నీ సంతానము ద్వారా భూమి మీద సకల వంశములు ఆశీర్వదించబడును. ఎవరా సంతానము? ఎవరా సంతానము? క్రీస్తు. గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో, అంటే నేను అనుకున్నా, నాకు డౌట్ ఉండేది ఎప్పుడు నేను బైబిల్ చదివే కొత్తలో, నాకు చాలా డౌట్ ఉండేది. ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాము దేవుని నమ్మెను అంటే ఏం నమ్మాడు అబ్రహాం దేవుని గురించి? మనకేం కనపడుతుంది అక్కడ? పిల్లలు లేరు, దేవుడు కుమారుని ఇస్తా అన్నాడు, అబ్రహాం నమ్మాడు. అంటే పిల్లలు లేనప్పుడు పిల్లలు పుడతారు అని గట్టిగా నమ్మితే నీతి అయిపోద్దా? నాకు వచ్చిన డౌట్ అది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక కారు లేదు, లేకపోతే ఇంకేదో లేదు అనుకుందాం, నాకు కలుగుద్ది అని చెప్పి నమ్మితే నీతి అయిపోద్దా? అది కాదు విశ్వాసం. అక్కడ ఏంటి విశ్వాసం అంటే, నాకు లేనిది నాకు కలిగిందని కాదు, దేవుడు చెప్పిన రక్షణ ప్రణాళిక ఎప్పుడు చెప్పాడు? అతనికి ఒక్క కుమారుడు లేకముందు, గొడ్రాలై ఉన్నప్పుడు, ఇదిగో నేను ఆశీర్వదిస్తాను. ఆ మాట అతను నమ్మాడు. తన ద్వారా రాజులు వస్తారు, తన ద్వారా భూమి మీద ఉన్న సకల వంశములు ఆశీర్వదించబడతాయి అనే మాట ఆయన నమ్మాడు. రండి ఆ వాగ్దానం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఉమ్ 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 చాలక నీవు ఆశీర్వాదముగా ఉండవు. ఏంటి ఆశీర్వాదము? రక్షణ ఆశీర్వాదం. ఈ అబ్రహాము ఎంత ఘనుడు అంటే, బైబిల్లో దాదాపు 240 సార్లు అబ్రహాము అనే మాట, ఇంకో 50 సార్లు అబ్రాము అనే మాట, అంటే దాదాపుగా 300 సార్లు అబ్రాము గురించి రాయబడుతూ వచ్చింది. కొత్త నిబంధనలో కూడా 73 సార్లు అబ్రహాము గురించి రాయబడుతూ వచ్చింది. ప్రతి సువార్తలో యేసుప్రభు అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఈమె కూడా అబ్రహాము కుమార్తె. గలతీయులకు రాయబడిన పత్రికలో కూడా అబ్రహాము ఏం చెప్తున్నాడు అక్కడ? శరీర సంబంధమైన అబ్రహాము సంతానము కాదు, ఆత్మ సంబంధమైన వారు. ఆ మాట చూద్దాం రండి. గలతీయులకు రాయబడిన పత్రిక. ఈ నిబంధన ఎంత ప్రాముఖ్యమైనది అంటే, దీన్ని మనం అర్థం చేసుకుంటే గలతీ పత్రిక మనకు అర్థమవుతుంది. దానికంటే ముందు రోమా పత్రిక 9వ అధ్యాయం. రోమా పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైంది నీ సంతానం అనబడును. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచు. శరీర సంబంధమైన అబ్రహాము సంతానము మాత్రమే దేవుని పిల్లలు కాదు. శరీర సంబంధమైన అబ్రహాము సంతానం అంటే ఎవరు? ఇప్పుడున్న ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశము, యూదులు, వాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ అబ్రహాము నిబంధనలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఎట్లా అయ్యాం మనం అబ్రహాం సంతానం? వాళ్ళు అన్నారు, అబ్రహాం మాకు తండ్రి అన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, ఏమన్నాడు? వాళ్ళు మారుమనసు పొందండి, వాళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాం సంతానం అంటున్నారు. అప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడు? దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకి సంతానం పుట్టిస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుతాం. దేవుడు రాళ్ల వలన పుట్టిస్తాడు. ఆ రాళ్ల వలన పుట్టిన వాళ్ళం మనం. ఎలా వచ్చాం మనం అబ్రహాము సంతానంలోకి? రండి గలతీ పత్రిక. మన నిబంధన ఇదేదో కొత్తగా ఉన్న మా నిబంధన మాత్రమే కాదు, కానీ ఇది పాత నిబంధనకి కొనసాగింపు. గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. మనం ఎట్లా అయినాం అబ్రహాము సంతానం అంటే, విశ్వాసము ద్వారా మనం అబ్రహాము సంతానము అయ్యాం. శరీర ప్రకారంగా మన అబ్రహాము సంతానము కాదు. కానీ దేవునికి స్తోత్రం,
దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏంటంటే ఏదైతే పతనం అయిపోయిందో దాన్ని మరలా సమకూర్చాలని దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు అబ్రాహాము. యాక్చువల్గా అనగా గనుడగు తండ్రి. ఆయన పేరు తర్వాత మార్చాడు, అనేకులకు జనములకు తండ్రి అబ్రహాము అని పేరు మార్చాడు. ఏంటి దేవుని ప్రణాళిక? ఆ వ్యక్తిలోంచి సంతానాన్ని తీసుకొచ్చి ఇసుక రేణువుల వలె విస్తరింపజేసి ఆ సంతానంలోంచి క్రీస్తు ప్రభువారు వచ్చి క్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానముల వలన మానవుల యొక్క పాప పరిహారం జరిగి మానవులు మరలా ఎట్లాగా అక్కడ దేవుని దగ్గర ఉన్నారో పరిపూర్ణమైన రాజ్యములో, మరలా మనం ఆ పరిపూర్ణమైన రాజ్యములోనికి రావాలనేది దేవుని. అందుకోసం దేవుడు అబ్రహాము జీవితాన్ని మన కొరకు రాసి పెట్టాడు. ఇక్కడ అబ్రహాము జీవితం చదివేటప్పుడు మనం ఎంతసేపటికి అబ్రహాం వెండి బంగారముగా ధనవంతుడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ధనవంతుడయ్యాడు, అక్కడ వరకు కాదు చూడాల్సింది. అది గొప్ప రక్షణ ప్రణాళిక. ఆ నిబంధనలో 3 భాగాలు మనకు కనపడతాయి. ఈ నిబంధన చాలాసార్లు దేవుడు చేశాడు. చూడండి, రండి, ఆదికాండం మొట్టమొదట 12వ అధ్యాయం మనం చదివాం. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివాం. కింద 7వ వచనం, ఈ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదను. ఇక్కడ ఈ నిబంధనలో 3 భాగాలు కనపడుతున్నాయి. ఒకటి ల్యాండ్, మొట్టమొదటిది నేషన్, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. పీపుల్, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఆ నిబంధనలో భాగం. రెండవది, నేను దేశాన్ని ఇస్తాను, ఈ దేశం నీకు ఇస్తాను. మూడవది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఈ 3 కూడా అబ్రహాము నిబంధనలో భాగం. ఈ నిబంధనను దేవుడు మరలా రీట్రేట్ చేశాడు. చూడండి 13వ అధ్యాయంలో ఏమైంది? 13 ఆదికాండం 13లో ఏం జరుగుతుంది? లోతు అబ్రహాము వేరైపోతారు. ఆ వేరైనప్పుడు అబ్రహాం అన్నాడు, చాయిస్ లోతుకి ఇచ్చేశాడు. దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహామును. లోతును పిలవలా, కానీ లోతు వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం ఏమనాలా? ఏ అబ్బాయి, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను ఎక్కడ ఉంటాను, వెడను పోనా. కానీ దేవుడు అబ్రహాం చాయిస్ లోతుకి ఇచ్చాడు. లోతు సొదొమను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడుతూ ఏమన్నాడు? చూడండి 15వ వచనం, నీవు చూస్తున్న ఈ దేశం అంతటికి నీకును నీ సంతానము అక్కడేమో నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. సదాకాలమునకు ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా భూమి మీద ఉండు రేణువులు లెక్కింపగలిగిన నీ సంతానమును కూడా లెక్కింపవచ్చు. మరలా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. 15వ అధ్యాయంలో, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికం. 5వ వచనం, మరియు ఆయన వెలుపలకి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుడు నీ చేతనైతే లెక్కించుము అని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. దాని తర్వాత ఈ నిబంధన రాటిఫై చేశారు, అంటే నిబంధన గుర్తు పెట్టారు. అక్కడ జంతువులను తీసుకొచ్చి వాటిని ఖండించి వాటిని సెపరేట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ నిబంధనను మీరితే నేను కూడా అలా సెపరేట్ అయిపోతాను, ఖండించబడతాను అన్నట్లుగా ఆ నిబంధనను దేవుడు చేశాడు. చూడండి 18వ వచనం, ఆ దినమందే 15-18, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన, ఇప్పుడు బౌండరీస్ కూడా చెప్తున్నాడు. యూఫ్రటీస్ నది వరకు ఈ దేశం అనగా కెనీలను, కనిజ్జీలను, కద్మోనీలను, హిత్తీలను, పెరిజీలను, రెఫాయిలను, అమోరియలను, కనానీలను, గిర్గాషీలను, యెబూసీయులకు నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేస్తుంది. 12వ అధ్యాయంలో నిబంధన, 13వ అధ్యాయంలో నిబంధన, 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు వచ్చి ఆశీర్వదిస్తాడు, 15వ అధ్యాయంలో నిబంధన. మళ్ళీ 17వ అధ్యాయంలో చూడండి, 17వ అధ్యాయం 6వ వచనం, అంటే చాలా వచనాలు ఉన్నాయి, మనం అన్ని చదవలేము. అప్పుడు అబ్రహామును పేరు పెట్టి 6వ వచనం, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడినై ఉన్నట్లు నీకును నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా
నీకును నీ పితరులకును నీ సంతతికి నీవు పరదేశం నీ దేశములకు అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యము, నిత్య నిబంధన. వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు డూ? ఈస్ ట్రైంగ్ టు టేక్ పీపుల్. వీళ్ళు నా ప్రజలు, ఆదాము అవ్వలు తన ప్రజలు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నా అంటే అబ్రహాము సంతానంలో నుండి నా ప్రజలు, వీరికి దేశం ఇస్తాను. ఏం దేశం అది? కానాను దేశం. వీరికి కానాను దేశం ఇస్తాను. ఆ దేశంలో వారు నివసిస్తారు, ఆ దేశంలో వాళ్ళు ఉంటారు. వారికి నిబంధన చేశాడు దేవుడు. వారికి నిబంధన చేసి ఏం జరిగింది? ఆ నిబంధనలో భాగముగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు అంటే అతని ద్వారా అనేకులు ఆశీర్వదించబడు. మరలా 17వ అధ్యాయం చూసాం కదా, మరలా చూడండి. 19 కాదు, 18వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. 21వ అధ్యాయం 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందల ఇసుక వలను నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసుదును. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని, నా తోడు అంటే ఇంకెవరి తోడు చెప్పడానికి లేదు దేవుడు. ఇదే మాట హెబ్రీ పత్రికలో ఆ కందకర్త అంటాడు, దేవుడు, మనమైతే దేవుని తోడు అంటాం, అనకూడదు, అన్నాం అనుకో. దేవుడు ఎవరు తోడు అనాలి? ఎవరు లేరు. కాబట్టి ఏం చేశాడు చూడండి ఆ మాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. అంటే ఆదికాండం అర్థం, హెబ్రీ పత్రిక అర్థం కావాలంటే ఆదికాండం అర్థం కావాలి మనకి, ఆ నిబంధన అర్థం కావాలి. రండి హెబ్రీ పత్రిక 13వ వచనం. అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అబ్రహాము నుండి మరలా దేవుడు ఫ్రెష్గా స్టార్ట్ చేశాడు. ఆ ప్రణాళికలో దేవునికి స్తోత్రం, నువ్వు నేను భాగమయ్యాం. ఇప్పుడు అందుకోసమే పౌలు గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇశ్రాయేలు వాళ్ళు వచ్చేమన్నారు, మీరు ధర్మశాస్త్రం పాటించట్లా, మీరు సున్నతి పొందట్లే అంటున్నారు. పౌలు గారు ఏమంటారు, నిజమే ధర్మశాస్త్రం ఉంది, కానీ ఫస్ట్ వచ్చింది ఎవరు? అబ్రహాము తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం తర్వాత అబ్రహాం రాలా, కృప తర్వాత ఆజ్ఞ వచ్చింది. చూడండి రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనం సున్నతి గల వారిని గురించి చెప్పబడిందా, సున్నతి లేని వారి గురించి చెప్పబడిందా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడను అని చూన్నాం కదా. మంచిది. ఏ స్థితి అని ఎంచబడను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? ఎప్పుడు అబ్రహాం సున్నతి పొందింది? ఏ అధ్యాయంలో అబ్రహాం సున్నతి పొందింది? ఏ అధ్యాయంలో అమ్మా? సున్నతి ముందా, నీతి ముందా? నీతి ముందు, తర్వాత సున్నతి పొందాడు. కాబట్టి ఆయన పౌలు గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే 12వ వచనం, మరియు సున్నతి గల వారికి తండ్రి యగుటకు, అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి యగుటకు అతడు ఆ గుర్తు పొందెను. కాబట్టి మనము కూడా అబ్రహాము వలె విశ్వాసం ఉంచటం ద్వారా మనము కూడా నీతిమంతులమవుతున్నాం. కాబట్టి ఆది కాండంలో ఆ అధ్యాయాలు చదివేటప్పుడు మనం దూకేయకూడదు. నేను ఆశీర్వదించేదనగానే నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనుకోకూడదు. ఆశీర్వదించుకుని అడిగిపోతాడు దేవుడు, ప్రాణమే పెట్టాడు కదా. కానీ అక్కడ మాటను పట్టుకొని అక్కడ దేవుడు గొప్ప రక్షణ ప్రణాళిక చూపిస్తున్నాడు మనకి. యేసు ప్రభువు శిలువను చూపిస్తున్నాడు. ఎక్కడ? ఆది కాండంలోనే చూపిస్తున్నాడు. కానీ అది మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. ఈ గొప్ప రక్షణ ప్రణాళికలో అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన నిబంధనలో నిన్ను నన్ను పాలిభాగస్తులుగా చేశాడు. ఎలాగా? కేవలం విశ్వాసం.
ఇదంత గొప్ప అద్భుతమైన ప్రణాళిక దేవునిది. దేవుడు తన యొక్క మహాజ్ఞానముతోటి ఈ ప్రణాళిక రచిస్తున్నాడు. ఇప్పుడు రండి, ఈ ఈ ప్రామిస్డ్ కోవెనెంట్ లో దేవుని ప్రజలెవరు? దేవుని ప్రజలెవరు? అబ్రహాము సంతానం. ఎవరైతే అబ్రహాము సంతానం? కొంతమంది శరీరం ప్రకారం సంతానం, మనలాంటి వాళ్ళు విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానం. ఇప్పుడు దేవుని ప్రజలు అబ్రహాము సంతానం. ఇప్పుడు దేవుని ప్రదేశం ఏంటి? కానాను దేశం. ఆ దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఈ దేశం నీకు ఇస్తాను, ఈ దేశం. దేవుని పరిపాలన ఏంటి? వాగ్దానం. దేవుని పరిపాలన దేవుని యొక్క వాగ్దానమును బట్టి పనిచేస్తుంది. ఆశీర్వాదం ఏంటి? నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటావు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, అబ్రహాము సంతానమును బట్టి భూమిలోని సకల వంశములు ఆశీర్వదించబడతాయి. అంటే ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు చేశాడు ఇది? అబ్రహాముకు సంతానం లేనప్పుడు. ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటి? సారా గొడ్రాలు. యేసు ప్రభు పుట్టితే రక్షణ వస్తుంది, కానీ సారా గొడ్రాలు. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? దేవునికి హెల్ప్ చేద్దామని హాగరును పెళ్లి చేసుకున్నాడు. సంతానం పుట్టించాడు, కానీ దేవుడు అన్నాడు, ఇది కాదు, సారా వలన అయినదే నీ సంతానం. అక్కడ ఇద్దరు కనపడుతున్నారు, ఇష్మాయేలు, ఇస్సాకు. ఇష్మాయేలు శరీర సంబంధి, ఇస్సాకు వాగ్దాన సంబంధి. ఇష్మాయేలు దాస్యపు పుత్రుడు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ముందు వచ్చిన వాడు ఇష్మాయేలు, తర్వాత వచ్చిన వాడు ఇస్సాకు. ముందు వచ్చింది పాత నిబంధన, తర్వాత వచ్చింది కొత్త నిబంధన. అది సీనాయి కొండ, ఇది సియోను కొండ. వచ్చే ఆదివారం కూడా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మన వర్తమానం అదే. అది సీనాయి, ఇది సియోను. అక్కడ షరతులు ఉన్నాయి, ఇక్కడ షరతులు లేవు. ఈ ప్రణాళికలో భాగంగా దేవుడు ఇప్పుడు మరలా మనందరినీ తన ప్రజలుగా చేసుకొని తనతో పాటు మనం జీవించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఈ గొప్ప ప్రణాళికలో మన పాత్ర ఏంటి అంటే, దేవుని కృప తప్ప మనం చేసింది ఏది కూడా కేవలం ఆరాధించడం. ఏం చేయగలుగుతాం మనం? ఏం చేశామని ప్రభా రక్షణ మాకు ఇచ్చాం? ఏం చేసామని అబ్రహాము నిబంధనలు భాగస్తులుగా చేస్తాం? ఏం చేశామని యుగయుగాలు నీతో పాటు ఉండబోతున్నాం మేము? ఏం చేశామని చెప్పి ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ పాట పాడుతున్నాం? పరలోకమైన ఆ స్వాస్థ్యమైన పాట ఎలా పాడగలుగుతున్నాం? ఏముంది మన జీవితంలో? ఇది కేవలం దేవునికి. దీనిలో ఎవ్వరూ అతిశయించడానికి ఏమీ. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది కాండం 12వ అధ్యాయాన్ని మరొకసారి మా గమనాన్ని తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానం చేయబడిన ప్రమాణపూర్వకమైన రాజ్యంలోనికి మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఆ ఆది కాండం 11వ అధ్యాయంలో పాపము, తీర్పు కనపడింది, కానీ 12వ అధ్యాయంలో కృప కనపడతా ఉంది. నీకు వందనాలు, స్తోత్రాలు. 11వ అధ్యాయంలో పతనం అయిపోయిన రాజ్యాన్ని మీరు అలా వదిలిపెట్టకుండా మరలా మీ రక్షణ ప్రణాళికను మీరు కనపరుస్తూ వచ్చారు. ఒక్క మనిషిని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు వాగ్దానం ఇచ్చారు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల విస్తరింపజేస్తాను. ఆయనకి ఒక్క కుమారుడు కూడా లేడు, కానీ నీ కృప ఎంత గొప్పది ప్రభు. ఒకవైపు ఏమో ఆయనకు పిల్లలు లేరు, దాని తర్వాత పిల్లలు వచ్చారు, వాళ్ళని ఫరో రాజు అణిచివేద్దాం అనుకున్నాడు. మొదటి సంతానాన్ని చంపేద్దాం అనుకున్నాడు ఫరో రాజు. ఎన్నో తరాలు గడిచిపోయినాయి, కానీ దేవా చరిత్ర మీ చేతిలో ఉంచుకొని ఆ అబ్రహాము సంతానంలో నుండి దావీదు సంతానం నుండి యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకొచ్చి ఆయనను మా కొరకు కలువరి శిలువలో ప్రాణమర్పింపజేసి ఆ రక్షణ ప్రణాళికను మా జీవితాలకు మీరు ఓ దేవా, ఇదంతా గొప్ప ప్రణాళిక ప్రభు. తరాలు మర్చిపోయినాయి, రాజులు మారిపోయారు, రాజ్యాలు మారిపోయినాయి, కానీ నీ ప్రణాళిక, నీ ఉద్దేశము, నీ సంకల్పం ఎవ్వరు మార్చలేదు ప్రభు. నీకు స్తోత్రం. ఎంత గొప్పవాడవు ప్రభు. నీ ప్రణాళికలు ఎంత గొప్పవి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో నీ ఆలోచనలు, నీ తలంపులు అంత అధికంగా ఉన్నందుకు దేవా హృదయమార సన్నతిస్తూ ఆరాధిస్తూ ఈ గొప్ప ప్రణాళికలోకి మా జీవితాలు తీసుకొచ్చారు. దీంట్లో మా పాత్ర లేదు. మేము పుట్టింది అబ్రహాం సంతానం కాదు, మేము అన్యజనులం, మేము తిరస్కరించబడిన వారం. కానీ దేవా విశ్వాసమును బట్టి మమ్మలను నిజమైన ఇశ్రాయేలుగా చేశారు. మాకు సున్నతి లేదు, కానీ మీరు ఆత్మీయమైన సున్నతి చేసి మమ్మల్ని ఇశ్రాయేలుగా మార్చారు. ఆ వాగ్దానం చేయబడిన రాజ్యంలో
మీరు మమ్మల్ని ఉంచారు. ఇప్పుడు తేజోవాసుల యొక్క స్వాస్థ్యంలో మమ్మల్ని పాలివారుగా చేశారు. మీ రాజ్యములకు, మీ మహిమకు మమ్మల్ని పిలుచుకున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ రాజ్యము వారసులమై మేము నీకు లోబడి జీవించటానికి ఏమని కంప్లైంట్ చేయమంటావు ప్రభు? ఆల్రెడీ ప్రాణం పెట్టావు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన తర్వాత మాకు ఇది ఇయ్యలేదు, మాకు అది ఇయ్యలేదు, ఏం కంప్లైంట్ చేయగలుగుతాం ప్రభు? మా జీవితం ఒకవేళ అలా కంప్లైంట్ చేస్తే మీ రక్షణ ప్రణాళికను మేము అర్థం చేసుకోలేదు. మీ కుమారుని ప్రాణం పెట్టేంత విలువ మా దగ్గర ఏముంది ప్రభు? ఏమీ లేదు. కనుక నాయన ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ ప్రణాళికను చూడటానికి మా కన్నులు తెరవ చేయండి. భాష, ఎక్స్ప్రెషన్, ఉచ్చారణ వీటి హద్దుబాటుల్లో, చెప్పాలనుకున్నది సరిగా చెప్పలేనటువంటి హద్దుబాటుల్లో విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపచేయండి. మీరే ఇంకను విస్తరింపచేయండి. ఆది కాండంలో ఆ యొక్క అబ్రహాము జీవితంలోంచి ఈ రక్షణ ప్రణాళిక అన్ఫోల్డ్ అవుతుండగా మేము దాన్ని గమనించడానికి కృప చూపించమని, సహాయం చేయమని, మరలా శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధనకు సంసిద్ధపరచమని, సహాయపడమని వందన స్తోత్రాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనం చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనం చేరెదము. ప్రైజ్ ప్రెసిడెంట్ అన్నయ్య. అన్నాడు. థ్యాంక్ యూ అన్న.